హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వీకెండ్ అయితే వచ్చేసింది. ఈరోజు అయితే ఫ్రైడే అంటే మీకు తెలిసిందే, థియేటర్ రిలీజెస్ అండ్ ఓటీటీ రిలీజెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ ఈరోజు కూడా నేను మీ ముందుకి కొన్ని అంటే థియేటర్ రిలీజెస్ మూవీస్ ఇంకా ఓటీటీ రిలీజెస్ మూవీస్ అయితే మీ ముందుకి తెచ్చేసాను. అండ్ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అది ఏంటి అంటే, ఈ వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఇప్పుడైతే ఈరోజు అయితే డేట్ వచ్చేసి November 28. ఇంకా ఈ ఇయర్ కంప్లీట్ అవ్వడానికి 1 month మాత్రమే ఉంది. డిసెంబర్ కాబట్టి డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఎవ్రీ ఫ్రైడే ఒక ఓటీటీ రిలీజెస్ అండ్ థియేటర్ రిలీజెస్ అంటే రెగ్యులర్గా వస్తాయి. అండ్ సాటర్డే అయితే ఒక స్పెషల్ ఎపిసోడ్ అయితే ఉంటుంది. అది వచ్చేసి అంటే ఈ ఇయర్ లోపల ఏ మూవీస్ వచ్చాయి, అవి హిట్ అయ్యినవి ఏంటి, అంటే ఫ్లాప్ అయినవి ఏవి, ఇంకా కలెక్షన్స్ ఎంత కలెక్ట్ చేసాయి అనేసి అయితే నేను మీకు ఒక సరికొత్త ఎపిసోడ్ అయితే చేయబోతున్నా. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే థియేటర్ రిలీజెస్ అయితే చూద్దాం. నిన్నైతే 27th November నిన్న వచ్చేసి రామ్ పోతినేని గారిది ఆంధ్ర కింగ్ తాలూకా అయితే మూవీ రిలీజ్ అయింది. ఇది బోత్ తెలుగు అండ్ తమిళ్ అండ్ కన్నడ అండ్ మలయాళంలో కూడా అవైలబుల్గానే ఉంది. అండ్ ఈ మూవీ అయితే నిన్న నేను చూడడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ మూవీ వచ్చేసి చాలా బాగుంది. మీరైతే మీ ఫ్యామిలీతో పాటు చూడొచ్చు. అండ్ నౌ రివాల్వర్ రీటా అంట, ఇది వచ్చేసి తెలుగు అండ్ తమిళ్ లోపల అయితే అవైలబుల్గా ఉంది. అండ్ తేరే ఇష్క్ మేనే అంట, ఇది వచ్చేసి హిందీ అండ్ తమిళ్లో అయితే అవైలబుల్గా ఉంది థియేటర్ రిలీజెస్లో. అండ్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి అంట, ఇది వచ్చేసి కన్నడ అండ్ తెలుగు అండ్ తమిళ్ లోపల అయితే అవైలబుల్గా ఉంది థియేటర్ రిలీజెస్లో. ఇంకా కమల కవల అంట, ఇది వచ్చేసి మలయాళం మూవీ ఫ్రెండ్స్. అండ్ ఇది ఈరోజు థియేటర్ రిలీజెస్లో ఉంది. ఐపీఎల్ అంట, ఇండియన్ పీనల్ లా అంట, ఇది వచ్చేసి ఒరిజినల్ తమిళ్లో అయితే ఈరోజు థియేటర్ రిలీజెస్లో ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ మూవీ నాకైతే లిటరల్లీ నాలుగు తిరగట్లేదు. సో నేనైతే టైటిల్ స్క్రీన్ మీద వేస్తాను, చూడండి. ఇది వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో అయితే అవైలబుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఓటీటీ రిలీజెస్ అయితే చూద్దాం. హర్యానా అంట, ఇది వచ్చేసి తమిళ్ అండ్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మలయాళంలో అయితే ఉంది. ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా మాస్ జాతర అంట, ఇది రవితేజ గారిది, మీకు తెలిసిందే. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది ఈ రోజు నుంచి. ది పెట్ డిటెక్టివ్ అంట, ఇది మలయాళం అండ్ సౌత్ డబ్బుడ్ మూవీ అంట, ఇది వచ్చేసి G5లో ఉంది. ఫ్రెండ్స్, ఈ మూవీ పేరేంటో నాకు సరిగ్గా తెలియట్లేదు. సో కాబట్టి నేనైతే మీకు టైటిల్ స్క్రీన్ మీద వేస్తాను. ఇది వచ్చేసి తమిళ్ అండ్ సౌత్ డబ్బుడ్ మూవీ. అండ్ మీరు మల్టీ లాంగ్వేజెస్లో కూడా G5 చూడొచ్చు, లాంగ్వేజ్ సెట్టింగ్స్ చేసుకొని. ఇప్పుడు రక్తబీజ 2 అంట, ఇది వచ్చేసి బెంగాలీ, హిందీలో అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి G5 ప్లాట్ఫామ్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు లాస్ట్ అండి, శశివదనే అంట, ఇది వచ్చేసి తెలుగులో అయితే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి సన్ నెక్స్ట్లో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇంకా లెఫ్ట్ హ్యాండెడ్ గర్ల్ అంట, ఇది వచ్చేసి ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో అంటే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. బోర్న్ హంగ్రీ అంట, ఇది వచ్చేసి ఇంగ్లీష్లోనే అవైలబుల్గా ఉంది. ఇది నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అవైలబుల్గా ఉంది. ఇంకా ది స్ట్రేంజర్ ది మ్యాన్ హూ టుక్ ది ఫోటో అంట, ఇది వచ్చేసి ఇంగ్లీష్లో అండ్ నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్గా ఉంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, బైసన్ కమల్నాథన్ అంట, ఇది వచ్చేసి ఆల్ లాంగ్వేజెస్ అండ్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మీరు ఈ వీకెండ్ అంటే ఏ మూవీ చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అంటిల్ దెన్
బాయ్ బాయ్.